హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమా ఆర్ట్స్. ఈరోజు నేను దివాళీ డెకరేషన్ ఒకటి బ్యాంగిల్స్తో చేసి చూపిస్తున్నాను. అది ఊల్ కావాలి దానికి, ఇంకా ఐస్ క్రీమ్ స్టిక్స్, బ్యాంగిల్స్, వేస్ట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి. దానికి ఒక 2 బ్యాంగిల్స్కి కలిపి గ్లూ పెట్టుకుని అంటించుకోవాలి. దాన్ని ఊల్ పెట్టుకుని చుట్టుకోవాలి. 2 బ్యాంగిల్స్ కింద 2 విడివిడిగా చుట్టాను. కొంచెం లాస్ట్లో కొంచెం ఉంచి రెండిటిని కలిపి దగ్గర పెట్టుకుని 2 కలిపి చుట్టుకోవాలి. వేరే బ్యాంగిల్ది ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, రెండిటిని కలిపి గట్టిగా నాట్ వేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్నవన్నీ కట్ చేసేసుకుని ఒక 2 లైన్స్ మాత్రం ఉంచుకోవాలి. ఊలు వేస్ట్ బ్యాంగిల్స్తో చేసి చూపిస్తున్నాను. ఇది బ్యాంగిల్స్ అయితే ఏవైనా పర్వాలేదు, ఏవైనా తీసుకోవచ్చు. ఊలు కూడా మనకి నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. వేరే గ్లాస్ బ్యాంగిల్ ఒకటి తీసుకుని దాన్ని సగానికి కట్ చేసుకోవాలి. తర్వాత హీట్ ఇస్తే కరెక్ట్గా సెంటర్లో హీట్ ఇవ్వాలి. హీట్ ఇస్తే బెండ్ అయ్యి అలా ఒక పెటల్ షేప్లో వస్తుంది అన్నమాట. అలా కొన్ని బ్యాంగిల్స్ ఒక్కొక్క దానికి వచ్చి 5 కావాల్సి వస్తుంది. అలాంటివి వాటిని వేరే వేరే కలర్స్తో నేను చుట్టాను. ఊళ్ళు మన ఇష్టమే, అది ఒకటే కలర్ కూడా పెట్టుకోవచ్చు. కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని అన్ని వేరు వేరు కలర్స్లో చుట్టాను. తర్వాత ఒక పెద్ద నీడిల్ తీసుకుని 2 లైన్స్ ఊలు ఎక్కేలాగా ఉండాలి సూది. దాన్ని తీసుకుని అందులోకి ఒక్కసారి ఒక నాట్ వేసుకోవాలి. సూదితో తీసుకుని సెంటర్కి వచ్చేటట్టుగా తీసుకొని దానికి 8 mm పర్లు, 12 mm పర్లు, మళ్ళీ 8 mm పర్లు ఎక్కించుకొని కిందకి తీసుకోవాలి. తర్వాత మనం చుట్టుకున్న బ్యాంగిల్స్ ఉన్నాయి కదా పెటల్ షేప్, అటు దానికి ఒక ఎండ్కి థ్రెడ్ ఉంచేసాను. ఇంకో ఎండ్ని దానికి వేసుకుని నాట్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఈ ఎండ్లో ఉన్న థ్రెడ్కి నీడిల్ ఎక్కించుకొని మళ్ళీ అలా 3 బీడ్స్ ఎక్కించుకోవాలి. సేమ్ అలా అదే ప్యాటర్న్లో మొత్తం 5 ఎక్కించుకుని నాట్ వేసుకోవాలి. ఎండ్లో ఒక నాట్ వేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీసెస్ కట్ చేసి తీసేసేయాలి. మొత్తం అలా 5 కలర్స్, అలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు. ఒక 5, 6 లేదంటే ఒక 2 అలా మన ఇష్టమే చేసుకుని 2 అయితే డోర్కి అటోటి ఇటోటి హ్యాంగ్ చేసుకుంటే బాగుంటుంది. లేదంటే ప్లెయిన్ వాల్కి ఒక 5 or 6 హ్యాంగ్ చేసుకున్నా బాగుంటుంది. ఎండ్లో ఒక చిన్న నాట్ వేసుకున్నాను, అది హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా. దాని మిగిలిన పార్ట్ని ఇంకొక నాట్ వేయాలి. నాట్ కింద నుంచి జస్ట్ అంతే. తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ మనకి ఎంత డల్ప్ కావాలో అంతా ఉంచుకుని దాన్ని కట్ చేసుకోవాలి. ఒక 3 పీసెస్ కింద ఎడ్జెస్ కొంచెం రౌండ్ చేశాను. తర్వాత దాన్ని గ్లూ పెట్టి కొంచెం ఎడల్పుగా లాక్కుని అంటించుకోవాలి. అలా 3 పీసెస్ పక్క పక్కనే అంటించుకుంటే మనం దాని మీద ప్రమిది కానీ పెట్టుకోవచ్చు, లేదంటే ఈ బ్యాటరీతో ఉన్న దియాస్ ఉన్నాయి కదా వాటిని పెట్టుకోవచ్చు. బ్యాటరీతో ఉన్న దియాస్ పెట్టుకుంటే వాల్ అంతా డెకరేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.